Hello students, welcome to the video series of Top 10 Engineering Colleges in our Telangana. మన భారతదేశంలో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం టాప్ 200 కాలేజెస్లో మన తెలంగాణ నుంచి కూడా కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. సో ఆ కాలేజెస్ ఏంటి, ఆ టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటి, వాటిలో మనకి ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, ఆ కోర్సెస్లో మనం సీటు సంపాదించాలి అంటే మన రిజర్వేషన్ కేటగిరీకి, మన రిజర్వేషన్ సబ్ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్స్ అనేటువంటి ఉన్నాయి, ఎంత ర్యాంక్ వస్తే మేము స్పెసిఫిక్గా ఆ కాలేజెస్లో సీటు సంపాదించుకోవచ్చు అనే దాని గురించి కంప్లీట్గా అనలైసిస్ చేసి ఒక్కొక్క కాలేజెస్ గురించి డీటెయిల్గా వీడియో చేయడం జరిగింది. ఇంతవరకు ఎవరైనా ఈ వీడియోస్ చూడకపోయినట్టయితే కింద డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించినటువంటి ప్లే లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి ప్రతి కాలేజీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనాలిసిస్ మీరు చూడవచ్చు. అండ్ ఈ పర్టికులర్ వీడియోలో మనం దేని గురించి చెప్పుకోబోతున్నామంటే జేఎన్టీయుహెచ్ హైదరాబాద్, జేఎన్టీయు హైదరాబాద్ కాలేజ్ గురించి మనం కంప్లీట్గా అనలైజ్ చూద్దాం. జేఎన్టీయు హైదరాబాద్లో మనకి ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, ఆ కోర్సెస్లో సీట్ రావాలి అంటే మన రిజర్వేషన్ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉంటే, ఎంత ర్యాంక్ ఉంటే మనకు ఆ స్పెసిఫిక్ కాలేజీలో ఆ స్పెసిఫిక్ కోర్సెస్లో మనకు సీట్ అనేటువంటిది వస్తుంది. ఈ విషయాలన్నీ కూడా మనం చూసేద్దాం. ఆర్ యు రెడీ? ఇఫ్ యు ఆర్ రెడీ ప్లీజ్ గివ్ వన్ థమ్స్ అప్. ఓకేనా? లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ బటన్ కూడా కొట్టేసండి. ఓకేనా? సో లెట్ us గెట్ ఇన్ టు ది వీడియో. ఓకే స్టూడెంట్, ఇప్పుడు మనం జేఎన్టీయు హైదరాబాద్లో ఉన్నటువంటి కోర్సెస్ గురించి చూద్దాం. మనకు జేఎన్టీయు హైదరాబాద్లో 7 కోర్సెస్ ఉన్నాయి. ఎన్ని కోర్సెస్ ఉన్నాయి? 7 కోర్సెస్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ద 7 కోర్సెస్. ఓకేనా? సో ఈ 7 కోర్సెస్లో మనకి ఏ ఏ కోర్సెస్లో ఎన్నెన్ని సీట్స్ ఉన్నాయి అనే దాని గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ ఇంజనీరింగ్లో 65 సీట్స్, సివిల్ ఇంజనీరింగ్లో 67, అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో సిఎస్సిలో 67, అండ్ ఈసీఈలో 66, అండ్ ట్రిపుల్ ఈలో 67, అండ్ మెకానికల్ ఇంజనీరింగ్లో 67, అండ్ మెటలర్జీ ఇంజనీరింగ్లో మనకు 65. సో ఇప్పుడు మనం ఒక్కొక్క బ్రాంచ్ తీసుకొని వాళ్ళ ఒక్కొక్క రిజర్వేషన్ అండ్ రిజర్వేషన్ యొక్క సబ్ కేటగిరీ వైజ్ మీకు ఎంత ర్యాంక్ వస్తే ఈ స్పెసిఫిక్ బ్రాంచ్లో సీట్ వస్తుంది, లేదా ఈ స్పెసిఫిక్ బ్రాంచ్లో సీట్ వస్తుంది అనే దాని గురించి మనం చెప్పుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ ఇప్పుడు జేఎన్టీ కోర్సెస్ కంప్లీట్ అయిపోయాయి కదా, ఇప్పుడు రిజర్వేషన్ కేటగిరీ వైజ్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను ఒక బ్రాంచ్ని తీసుకుంటున్నాను, సిఎస్సి. ఓకేనా? అందరి ఫేవరెట్స్. ఇప్పుడు సిఎస్సిలో బీసీఏ కేటగిరీ వాళ్ళకి కట్ ఆఫ్ ఏంటో చూద్దాం. ఓకేనా? బీసీఏ కేటగిరీలో ఎన్నో సబ్ రిజర్వేషన్ కేటగిరీస్ ఉన్నాయి. ఓకేనా? రిజర్వేషన్ కేటగిరీ గురించి చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఓకేనా? బాయ్స్ ఏ కేటగిరీ చెందుతారు, గర్ల్స్ ఏ కేటగిరీ చెందుతారు. ఓకేనా? సో ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేయాలి అంటే దీనిపైన ఒక కంప్లీట్ వీడియో చేశాను. సో అది పైన ఐ బటన్లో ఇస్తున్నాను, లేదా కింద డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి చూడండి. రిజర్వేషన్ సబ్ కేటగిరీకి సంబంధించినటువంటి ఒక వీడియో ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. సి హియర్ మనకి 3 కేటగిరీస్, ఇందులో 3 కేటగిరీ వాళ్ళకి మాత్రమే సీట్స్ ఇచ్చారు. బీసీఏలో ఎన్నో రిజర్వేషన్ కేటగిరీస్ ఉన్నాయి, సబ్ రిజర్వేషన్ కేటగిరీస్, దాంట్లో 3 కేటగిరీ వాళ్ళకి సీట్ ఇచ్చారు. సి హియర్ బీసీఏ క్యాప్ జనరల్ అన్రిజర్వ్డ్, అంటే వేరే రీజియన్ నుంచి వచ్చి మన రీజియన్లో చదువుకునేటువంటి, మన జేఎన్టీయు కాలేజీలో చదువుకునేటువంటి ఎవరు క్యాప్ అంటే ఎవరంటే డిఫెన్స్ కోటాకి చెందిన వాళ్ళకి మనకి ఒక సీట్ ఇచ్చారు. దాంట్లో హైయెస్ట్ ర్యాంక్ ఎంత? 997. నెక్స్ట్ బీసీఏలో గర్ల్స్ అన్రిజర్వ్డ్, వేరే రీజియన్లో నుంచి వచ్చి మన ఓయూ రీజియన్లో ఉన్నటువంటి ఈ జేఎన్టీయు కాలేజ్లో చదివే వాళ్ళు గర్ల్స్ ఎవరైతున్నారో వాళ్ళకి ఒక సీట్ ఇచ్చారు బీసీఏలో. వాళ్ళ హైయెస్ట్ ర్యాంక్ ఎంత అంటే ఏ ర్యాంక్ వరకు ఇచ్చారంటే 1296. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే బీసీఏలో జనరల్ ఓయూ వాళ్ళకి మనకి 1548. అంటే ఈ జనరల్ ఓయూ అంటే ఎవరంటే బాయ్స్ అన్నట్టు. బట్ ఎప్పుడైనా బాయ్స్ నంబర్ తక్కువగా ఉంటే, ఒక 10 సీట్స్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలేజ్లో ఇప్పుడు 2 సీట్స్ ఉన్నాయి. ఓకేనా? ఒకరే బాయ్ ఉన్నారనుకోండి ఈ ర్యాంక్ లోపల, సో ఒక గర్ల్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఛాన్సెస్ ఉంది. అంటే దీంట్లోకి జనరల్ ఓయూ యాక్చువల్గా బాయ్స్కి సంబంధించి, దీంట్లో గర్ల్స్ కూడా కాంపిటీషన్కి రావచ్చు. ఓకేనా? సో బీసీఏకి సంబంధించిన కట్ ఆఫ్స్ అనేటువంటి క్లియర్ అర్థమైపోయింది కదా. సో లెటస్ సీ ద బీసీబీ కట్ ఆఫ్. సో బీసీబీ వాళ్ళకి మనకి ఎంత ర్యాంక్ లోపల వస్తే మనకి సిఎస్సిలో జేఎన్టీయూహెచ్ హైదరాబాద్లో సీట్ వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 2 సబ్ కేటగిరీ వాళ్ళకే మనకి బీసీ ఏలో సీట్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. సి హియర్ బీసీబీ జనరల్
ఓయు అంటే ఎవరైతే లోకల్ కేటగిరీ చెందిన గర్ల్స్ ఉంటారో, జనరల్ అన్నాను కదా, గర్ల్స్ ఓయు, గర్ల్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఇద్దరికి సీట్స్ ఇచ్చారు సిఎస్సిలో. దాంట్లో హైయెస్ట్ ఎంత మనకి 1058, ఓకేనా, 1058, ఓకేనా. ఇంకొకరికి కూడా సీట్ ఇచ్చారు, అదెంత 996, ఓకేనా. సో దీంట్లో ఎండ్ ర్యాంక్ ఎంత మనకి సిఎల్ 1058 లోపు వస్తే మన తెలంగాణకు చెందినటువంటి గర్ల్స్ ఎవరైతే ఉన్నారో బీసీబీ వాళ్ళు 1058 లోపు వస్తే మీకు ఈ కాలేజీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంది సిఎస్సిలో. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బీసీబీ జనరల్ ఓయూ అంటే బాయ్స్ కేటగిరీ, ఓకేనా. దీంట్లో గర్ల్స్ కూడా ఒకరిద్దరు కాంపిటీషన్కి రావచ్చు, ఓకేనా. సో బీసీబీ జనరల్ ఓయూ దాంట్లో మనకి 4 సీట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేశారు సిఎస్సిలో. దాంట్లో ఎండ్ ర్యాంక్ చూసుకున్నట్టయితే 1462, అంటే 1462 లోపు మీకు ర్యాంక్ వస్తే బాయ్స్కి, ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి సిఎస్సిలో జేఎన్టీహెచ్ హైదరాబాద్లో సీట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ బీసీబీ అయిపోయింది కదా, నెక్స్ట్ బీసీసీ చూద్దాం, ఓకేనా. బీసీసీలో చూసినట్టయితే మనకి ఒకటే కేటగిరీ చెందిన వాళ్ళకి సీట్స్ ఇచ్చారు. ఎవరికంటే బీసీసీ గర్ల్స్ ఓయూ. జనరల్గా బీసీసీలో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తక్కువ ఉంటారు, అందుకనే ఒకటే రిజర్వేషన్ సబ్ కేటగిరీ చెందిన వాళ్ళకి సీట్ ఇచ్చారు. అది ఎవరికి, బీసీసీ గర్ల్స్ వాళ్ళకి. నేను చెప్పాను కదా తక్కువ మంది ఉంటారు కాబట్టి, ఓకేనా. ఏవందో తక్కువ మంది ఉంటారు కాబట్టి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి సిహిర్ దీంట్లో ఎండ్ ర్యాంక్ ఎంత ఉంది, 2278 వచ్చినా కూడా మనకి బీసీసీ లోకల్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో ఓయూ కేటగిరీకి చెందిన వాళ్ళు, సో వాళ్ళకి సీట్ అనేటువంటి ఇవ్వడం జరిగింది, ఓకేనా. సో బీసీసీ కూడా కంప్లీట్. లెటస్ సి బీసీఈ, ఓకేనా, సారీ బీసీడి. సో బీసీడి చూసుకున్నట్టయితే మనకి హియర్ దీంట్లో 2 రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి ఇచ్చారు, సబ్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి. బీసీడి జనరల్ ఓయూ, నెక్స్ట్ బీసీడి జనరల్ గర్ల్స్ ఓయూ. బీసీడి జనరల్ ఓయూ, నెక్స్ట్ బీసీడి గర్ల్స్ ఓయూ. అంటే ఇది బాయ్స్కి సంబంధించిన వాళ్ళకి మనకి 3 సీట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేశారు. దాంట్లో ఎండ్ ర్యాంక్ ఎంత అంటే 1367. అంటే బీసీడీలో ఎవరైతే బాయ్స్ ఉంటారో మీకు జేఎన్టీయూ కాలేజీలో సిఎస్సి రావాలి అంటే 1367 లోపు, అంటే మీన్ సీట్ అంటే ర్యాంక్ అనేటువంటిది వస్తే మీకు ఇక్కడ సీట్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బీసీడీలో 13 గర్ల్స్కి 1331 లోపు ర్యాంక్ వస్తే మీకు సీట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. బీసీడీ కూడా ఖతం అయిపోయింది కదా. నెక్స్ట్ లెటెస్ట్ గో టు ద బీసీఈ. సో బీసీఈ చూసుకున్నట్టయితే బీసీఈలో మనకి 2 కేటగిరీ వాళ్ళకి సీట్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. హియర్ ఒకటేమో 1028 ఎవరికి, బాయ్స్కి, జనరల్ బాయ్స్కి చూసినట్టయితే 1026 ఉన్న వాళ్ళకి మనకు సీట్స్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దీంట్లో కూడా ఒకటే సీట్ ఇచ్చారు, బీసీఈ జనరల్ అన్రిజర్వ్డ్ అంటే వేరే స్టేట్ నుంచి వచ్చినటువంటి బాయ్స్, ఓకేనా. ఇందులో గర్ల్స్ కూడా కాంపిటీషన్కి రావచ్చు, ఓకేనా. సో అంటే వేరే స్టేట్ అంటే వేరే రీజియన్ నుంచి, ఎస్వియు రీజియన్ నుంచి కావచ్చు, ఏయు రీజియన్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు. సో వాళ్ళకి ఎంత 1446 వస్తే, 45 వస్తే వాళ్ళకి సీట్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బీసీఈ అయిపోయింది కదా. లెటెస్ సి ఈడబ్ల్యూఎస్. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎంత వస్తే సీట్ ఇచ్చారో చూసినట్టయితే మనకు ఈడబ్ల్యూఎస్లో మనకి 3 కేటగిరీ చెందిన వాళ్ళని తీసుకున్నారు, రిజర్వేషన్ కేటగిరీ చెందిన వాళ్ళని. ఒకటి చూసుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్ జనరల్ ఓయూ అంటే బాయ్స్కి 1442 వస్తే మనకి సీట్ ప్రొవైడ్ చేశారు, నలుగురికి సీట్ ఇచ్చారు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ జనరల్ అన్రిజర్వ్డ్ అంటే వేరే స్టేట్ నుంచి వచ్చినటువంటి బాయ్స్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి, అంటే వేరే రీజన్ నుంచి వచ్చిన వాళ్ళకి 939 హైయెస్ట్ ర్యాంక్ ఇచ్చారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ ఓయూ అంటే మన లోకల్కి చెందినటువంటి ఓయూ కేటగిరీ చెందినటువంటి గర్ల్స్కి హియర్ 2025 వరకు కూడా మనకు ర్యాంక్ వరకు కూడా సీట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదేంటిది బీసీబీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. లెటెస్ సి అదర్ రిజర్వేషన్ కేటగిరీ. మనకి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఓసీ, ఓకేనా. ఓసీకి చూసుకున్నట్టయితే మనకి రెండు కాదు, హియర్ ఓసీలో మనకి నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మనకి ఎక్కువగా ఉంటారు కాబట్టి మనకి దీంట్లో హియర్ ఎందరికి ఇచ్చారంటే సీట్స్ నేను చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఓసీ జనరల్ అన్రిజర్వ్డ్ అంటే ఓసీ కేటగిరీకి చెందిన వాళ్ళు ఎవరైతే వేరే రీజియన్ నుంచి వచ్చారో బాయ్స్ వాళ్ళకి 876
మనకి వరకు సీట్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఓసీలో గర్ల్స్ అన్రిజర్వ్డ్, ఎవరైతే వేరే రీజియన్ నుంచి వచ్చినటువంటి గర్ల్స్ ఉన్నారో వాళ్ళకి 527 ర్యాంక్ వరకు జేఎన్టీయూ కాలేజ్లో ఈ సిఎస్సిలో సీట్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఓసీ చూసుకున్నట్టే ఓసీ జనరల్ ఓయూ వాళ్ళకి 17 సీట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేశారు సిఎస్సిలో జేఎన్టీయూహెచ్ హైదరాబాద్లో. మనకి దాంట్లో 1199కి వాళ్ళు ఎండ్ ర్యాంక్ అనేటువంటి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఓసీ జనరల్ గర్ల్స్ ఓయూ అంటే ఐ మీన్ ఇది బాయ్స్కి, జనరల్ ఓయూ అంటే లోకల్ బాయ్స్కి, ఇది లోకల్ గర్ల్స్కి చూసుకున్నట్టయితే 1398 వాళ్ళకు కూడా మనకి సీట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఎండ్ ర్యాంక్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పిహెచ్ వాళ్ళు గర్ల్స్ అంటే మన స్టేట్కి చెందినటువంటి గర్ల్స్ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకి హియర్ 13,000 వరకు కూడా మనకు ప్రొవైడ్ చేశారు. చూడండి 13,315 అంటే పిహెచ్ వాళ్ళు కదా, వాళ్ళు స్పెషల్ కేటగిరీ చెందిన వాళ్ళు కదా, సో వాళ్ళకి సీట్ అనేటువంటి ప్రొవైడ్ చేశారు ఓయూ అంటే దేంట్లో ఓసీలో. సో 13,000 వరకు కూడా వాళ్ళు సీట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే గర్ల్స్ కదా, నెక్స్ట్ ఓసీ పిహెచ్ జనరల్ ఓయూ అంటే బాయ్స్లో ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకి 19,637 వరకు కూడా వాళ్ళకు సీట్స్ ప్రొవైడ్ చేశారు. ఓకేనా. సో ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్ ఉంటారో వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు హియర్ వాళ్ళకి 19,000 వరకు వచ్చిన వాళ్ళకి సీట్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా. ఓకేనా. ఓకే. నెక్స్ట్ మరి అందరికీ 19,000 వరకు సీట్ వస్తుందంటే రాదు అంటే ఓకేనా. సో ఓన్లీ పిహెచ్ వాళ్ళకి మాత్రమే. ఓకేనా, పిహెచ్ వాళ్ళు మాత్రమే చూసుకోవాలి. ఓకేనా. సో ఓకే, అది ఎండ్ ర్యాంక్ అంటే ఆ ర్యాంక్ లోపు వస్తే సీట్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఓసీ కంప్లీట్ అయిపోయింది కదా, లెట్ us see ఎస్సీ. ఓకేనా. ఎస్సీ వాళ్ళకి చూసినట్టయితే ఇప్పుడు ఎస్సీలో మనకి 4 కేటగిరీ చెందిన వాళ్ళకి సీట్స్ అనేటువంటి ఇచ్చారు. రిజర్వేషన్ సబ్ కేటగిరీ వాళ్ళకి. ఓసీ గర్ల్స్ ఓయూకి ఎస్సీ గర్ల్స్ ఓయూకి చూసుకున్నట్టయితే మనకు మినిమం ర్యాంక్ ఎంత అంటే హియర్ మాక్సిమం ర్యాంక్, అసలు ఎండ్ ర్యాంక్ ఏ ర్యాంక్ వరకు తీసుకున్నారంటే 5,400 వరకు తీసుకున్నారు. అండ్ సిఎస్సిలో మనకి ఎస్సీ జనరల్ ఓయూ వాళ్ళకి అంటే బాయ్స్కి, ఇది గర్ల్స్ ఇది బాయ్స్కి మనకు 7,057 వరకు కూడా సీట్స్ ఇచ్చారు. నెక్స్ట్ గర్ల్స్ చూసుకున్నట్టయితే అన్రిజర్వ్డ్ వాళ్ళు అంటే వేరే రీజియన్ నుంచి వచ్చినటువంటి బాయ్స్, హియర్ వేరే రీజియన్ నుంచి వచ్చిన జనరల్ అన్రిజర్వ్డ్ అంటే బాయ్స్, సో వీళ్ళకి 4,466 వరకు ఇచ్చారు. నెక్స్ట్ ఎస్సీ క్యాప్ ఎవరైతే ఆర్మీ కోటకి కిందకి చెందినటువంటి అన్రిజర్వ్డ్ గర్ల్స్ ఉంటారో, దట్ మీన్స్ వేరే రీజియన్ నుంచి వచ్చినటువంటి గర్ల్స్ ఉంటారో ఓకేనా, వాళ్ళకి 13,000 వరకు కూడా సీట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేశారు. 13,109 వరకు. ఓకేనా. ఇప్పుడు ఎస్సీ అయిపోయింది. లెట్ us see ఎస్టీ. ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఇందులో 3 రిజర్వేషన్ సబ్ కేటగిరీ వాళ్ళకి సీట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేశారు. ఒకటి చూసుకున్నట్టయితే ఏంటంటే ఎస్టీలో జనరల్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి అంటే వేరే రీజియన్ నుంచి వచ్చినటువంటి అన్రిజర్వ్డ్ వాళ్ళకి 5,406 అండ్ ఎస్టీ గర్ల్స్ ఓయూ వాళ్ళకి అంటే మన స్టేట్లో ఉన్నటువంటి గర్ల్స్ ఎవరైతే ఉన్నారో లోకల్ వాళ్ళకి 7,719 వరకు ప్రొవైడ్ చేశారు సీట్స్. అండ్ ఎస్టీ జనరల్ ఓయూ కేటగిరీకి మన స్టేట్లో ఉన్నటువంటి బాయ్స్కి 6,531 వరకు సీట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు మోస్ట్లీ అన్ని అయిపోయాయి. లెట్ us see ముస్లిం వాళ్ళకి, మన ముస్లిం కేటగిరీ వాళ్ళకి ఎవరికైనా సీట్స్ ప్రొవైడ్ చేశారా లేదా మనం ఒకసారి చూద్దాం. ఓకేనా. ముస్లిం కేటగిరీ వాళ్ళకి ఎవరికి కూడా సీట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళ కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది, అందుకని ప్రొవైడ్ చేయలేదు. లెట్ us see ద క్రిస్టియన్స్ వాళ్ళకి ఎవరికైనా ప్రొవైడ్ చేశారా చూద్దాం. ఓకేనా. సో క్రిస్టియన్ వాళ్ళకి చూసుకున్నట్టయితే మనకి క్రిస్టియన్ వాళ్ళకి కూడా ఎలాంటి సీట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయలేదు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చాలా కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి అందుకే ప్రొవైడ్ చేయలేదు. ఓకేనా. ఇప్పుడు సిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటి చూసాం. సో లెట్ us see ఫర్ అనదర్ కోర్స్. ఓకే, ఐ హోప్ ఇప్పుడు మీకు రిజర్వేషన్ కేటగిరీస్ గురించి అర్థమైంది అనుకుంటున్నాం. లెట్ us see అనదర్ బ్రాంచ్. ఇప్పుడు సిఎస్సి బ్రాంచ్ తీసుకున్నట్టయితే బీసీఏ వాళ్ళకి ఎండ్ ర్యాంక్ చూసుకోండి. ఓకేనా. బీసీఏలో ఉన్నటువంటి రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి ఇక్కడ 5,530 అనేది ఎండ్ ర్యాంక్ ఉంది. ఓకేనా. అండ్ ఇందులో బీసీఏ జనరల్ ఓయూ వాళ్ళకి చూసుకుంటే 4,926 ఎండ్ ర్యాంక్ అనేటువంటి ఉంది, ఇది గర్ల్స్ ఓయూకి. ఓకేనా. ఓకే, బీసీఏ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. లెట్ us see బీసీబీ. ఇప్పుడు బీసీబీ చూసుకున్నట్టయితే దీంట్లో మనకి ఎండ్ ర్యాంక్స్ ఎన్ని ఉన్నాయి అని మనం ఒకసారి గమనించినట్టయితే హియర్ మనకి ఎండ్ ర్యాంక్ చూసుకున్నట్టయితే మనకు 4,172 వరకు కూడా మనకు సీట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హియర్ దీంట్లో అన్ని రిజర్వేషన్ యొక్క కేటగిరీ అనేటువంటిది ప్రొవైడ్ చేసాం, మీరు ఒకసారి చూసుకోండి. ఓకేనా. సో
హైయెస్ట్ ర్యాంక్ ఎంత ఉంది అన్నింటిలో 4175. ఆ ర్యాంక్లోకి వస్తే బీసీ బి వాళ్ళకి ఎవరికైనా కూడా సీట్ అనేటువంటి రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బీసీసీ చూసుకున్నట్టయితే మనకి ఎండ్ ర్యాంక్ చూసుకున్నట్టయితే బీసీసీ వాళ్ళకి చూసుకున్నట్టయితే మనకు సీట్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేయలేదు ఈసీ కేటగిరీలో, ఎందుకంటే మనకు కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి బీసీసీ వాళ్ళకి లాస్ట్ ఇయర్ మనకు ఇవ్వలేదు. కావాలంటే ఇప్పుడు మళ్ళీ బీసీడీ వాళ్ళకి షో చేస్తే నేను మీకు చూపిస్తాను. ఓకేనా? బీసీడీ వాళ్ళకి సీట్స్ ఇచ్చారా అంటే సి హియర్. ఇప్పుడు బీసీడీ వాళ్ళకి సీట్స్ ఇచ్చారు, బీసీసీ వాళ్ళకి సీట్స్ ఇవ్వలేదు. జేఎన్టీయులో ఈసీఈ సబ్జెక్ట్లో ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. బీసీసీలో చాలా తక్కువ కాంపిటీషన్ ఉంది, అందుకనే సీట్స్ ఇవ్వలేదు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బీసీడీ వాళ్ళకి చూసుకున్నట్టయితే దీంట్లో ఎండ్ ర్యాంక్ ఎంత ఉంది? సి హియర్ 2806 వరకు కూడా మనకు సీట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేశారు. ఓకేనా? సో ఈ ర్యాంకులోకి వస్తే బీసీడీలో ఉన్నటువంటి ఏ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకైనా కూడా మీకు సీట్ రావడం అనేటువంటిది జరుగుతుంది. 2806 లోపు మీకు ఖచ్చితంగా సీట్ వస్తే మీకు ఈసీఈలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? ఇప్పుడు బీసీడీ తర్వాత లెటెస్ సి బీసీఈ చూసుకున్నట్టయితే మనకి బీసీఈలో మనకు కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంత ఉన్నాయి చూడండి. బీసీఈ చూసుకున్నట్టయితే మనకు 9905 వరకు కూడా మనకు సీట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా? ఈ ర్యాంక్లో వస్తే బీసీఈలో ఉన్న ఎవరికైనా సీట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు బీసీ అయిపోయింది కదా, లెటస్ గో టు ద వాట్ ఈడబ్ల్యూఎస్. ఓకేనా? సో ఈడబ్ల్యూఎస్ వరకు చూసుకున్నట్టయితే 2937 వరకు కూడా మనకు సీట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా? ఈ ర్యాంక్ లోపల వచ్చినట్టయితే మీకు ఈసీఈలో జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో సీట్ రావడం జరుగుతుంది. వెరీ సింపుల్. ఓకేనా? ఇంకా చూసుకున్నట్టయితే అదర్ రిజర్వేషన్ కేటగిరీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఓసీ తీసుకున్నట్టయితే ఓసీలో ఎవరికైనా సీట్స్ ఇచ్చారంటే సి హియర్. ఓసీలో మనకి చాలా మందికి సీట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంట్లో ఎండ్ ర్యాంక్ గురించి కూడా మనం ఒకసారి చూసినట్టయితే 17,000 వరకు మనకు సీట్స్ ఇచ్చారు చూడండి. 17,547 వరకు మనకు సీట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఈ ర్యాంక్ లోపల వచ్చినట్టయితే, ఓకేనా, ఈ ర్యాంక్ లోపల వచ్చినట్టయితే ఏ కేటగిరీ వాళ్ళకైనా సీట్ అనేటువంటి రావడం జరుగుతుంది. ఓకేనా? ఏ కేటగిరీ వాళ్ళకైనా సీట్ రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఎండ్ ర్యాంక్. ఓకేనా? సో బీసీలో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఓకేనా? బీసీలో ఇక్కడ ఓసీలో మనకి పిహెచ్ ఉన్నటువంటి గర్ల్స్ ఎవరైతే లోకల్ వాళ్ళకి మాత్రమే 17,000 వరకు ఎండ్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఎవరైనా చెప్పారనుకోండి, ఓకేనా, 17,000 లోపు అందరికి వస్తాయి అంటే, నేను ఇంతకుముందు అందరికి వస్తాయని చెప్పిన పొరపాటున. ఓకేనా? సో అందరికీ రావండి 17,000. ఎవరికి వస్తుంది? పిహెచ్ వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఓకేనా? మిగిలిన రిజర్వేషన్ వాళ్ళకి ఏదైతే ర్యాంక్ ఎండ్ ర్యాంక్ నేను ఇక్కడ క్లియర్గా చూపించాను, చూసుకోండి ఇక్కడ. ఓకేనా? సో ప్రతిదీ కూడా మీ ఓసీలో ఏ రిజర్వేషన్ కేటగిరీ చెందుతారో చూసుకొని ఆ సబ్ రిజర్వేషన్ కేటగిరీకి ఎంత ఎండ్ ర్యాంక్ ఉందో ఒకసారి మీరు చూసుకోండి. ఓకేనా? ఓకేనా? ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఓసీ కంప్లీట్ కదా. లెటస్ సి ఎస్సీ. సో ఎస్సీ వల్ల కట్ ఆఫ్స్ మనం చూడడానికి ట్రై చేద్దాం ఒకసారి. లెటస్ సి ద కట్ ఆఫ్స్ ఆఫ్ ఎస్సీ. సో ఎస్సీలో చూసుకున్నట్టయితే మనకి వాట్ ఈస్ ద ఎండ్ ర్యాంక్? ఎండ్ ర్యాంక్ చూసుకున్నట్టయితే 13,000 చేంజ్ వరకు ఎండ్ అయింది. మరి 13,000 చేంజ్ వరకు అందరికీ వస్తాయంటే లేదు సియర్. ఎస్సీ గర్ల్స్ వాళ్ళకి మాత్రం, లోకల్ వాళ్ళకి అంత ఎండ్ అయిపోయింది. మనకు బాయ్స్ మీకు 9,000 లోపు వస్తేనే సీట్ వస్తుంది. ఓకేనా? ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ప్రతి ఒక్కరు ఒకసారి చూడండి, మీ ర్యాంక్ని బట్టి మీరు అంచనా వేసుకోండి. ఓకేనా? ఓకే. సో ఎస్సీ అయిపోయారు. సో లెటస్ గో టు ద ఎస్టీ. ఓకేనా? ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్టయితే, ఎస్టీ రిజర్వేషన్ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఎండ్ ర్యాంక్ ఎంత ఉంది? 10,000 లోపు 10,406 ఉంది. ఎవరికి? ఎస్టీ జనరల్ ఓయూ బాయ్స్. ఓకేనా? గర్ల్స్కి చూసుకున్నట్టయితే ఎంత? 9,116 ఉంది. అంటే గర్ల్స్కి 9,116 లోపు వస్తే సీట్ వస్తుంది ఈసీలో. బాయ్స్కి మనకి ఎంత రావాలి? ఎస్టీలో 10,406 లోపు మనకి వస్తేనే మనకి సీట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఎస్టీ అయిపోయారు. లెటస్ సి ఇప్పుడు ముస్లిం వాళ్ళకి సీట్ వస్తుందో రాదో ఒకసారి మనం చూద్దాం. ముస్లిం అండ్ క్రిస్టియన్ వాళ్ళకి సీట్ అనేటువంటిది వస్తుందో రాదో చూద్దాం. ఓకేనా? సో ముస్లిం వాళ్ళకి ఎలాంటి సీట్స్ అనేటువంటి ఇవ్వలేదు. ఓకేనా? ఎందుకంటే దాంట్లో వాళ్ళు చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఓకేనా? వాళ్ళకి సీట్స్ అనేటువంటి రాలేదు. నెక్స్ట్ క్రిస్టియన్ వాళ్ళకి చూసినట్టయితే క్రిస్టియన్ వాళ్ళకు కూడా ఎలాంటి సీట్స్ అనేటువంటి ఇవ్వలేదు. ఓకేనా? ఇప్పుడు ఈసీఈ కంప్లీట్ అయిపోయింది. లెట్ us see అనదర్ వన్. ఓకేనా? ఓకే.
ఓకే పిల్లలు, లెటెస్ట్ సీ ద ట్రిపుల్ ఈ కట్ ఆఫ్స్. ఓకేనా, ట్రిపుల్ ఈ బ్రాంచ్లో మీకు ఏ ర్యాంక్ రోప్ వస్తే సీట్ వస్తుంది మీ రిజర్వేషన్ కేటగిరీకి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బీసీఏ గురించి మాట్లాడుకుంటే, ట్రిపుల్ ఈలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో మనకి బీసీఏ గురించి మాట్లాడుకున్నట్టయితే, సి హియర్ మీకు 11,000 లోపు వచ్చినా కూడా, 11,030 లోపు వచ్చినా కూడా మీకు సీట్ రావడం జరుగుతుంది. ఇది జనరల్ ఓయూ వాళ్ళకి, అంటే లోకల్ వాళ్ళకి, లోకల్ బాయ్స్కి ఈ ర్యాంక్ రోప్ వచ్చిన సీట్ వస్తుంది. ఓకేనా, అదే అన్రిజర్వ్డ్ బాయ్స్ వాళ్ళు, అంటే వేరే రీజియన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి చూసుకున్నట్టయితే 3,308 లోపు వస్తేనే సీట్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా, సో ఈ రెండు కేటగిరీస్ అయిపోయినాయి కదా. ఇంకొక కేటగిరీ చూసుకున్నట్టయితే మనం బీసీఏలో గర్ల్స్ ఓయూ వాళ్ళని చూసుకున్నట్టయితే, లోకల్ గర్ల్స్ చూసినట్టయితే 5,800 ఎంత 80 5,845కి వస్తేనే మీకు సీట్ అనేటువంటి రావడం జరుగుతుంది. బీసీఏ కంప్లీట్ అయిపోయింది. లెటెస్ట్ సీ ద బీసీబీ. బీసీబీలో చూసుకున్నట్టయితే మనకి బీసీబీలో కట్ ఆఫ్ ర్యాంక్ చూసుకున్నట్టయితే మీకు సి హియర్ బీసీబీలో పీహెచ్ జనరల్ ఓయూ లోకల్ ఎవరైతే పీహెచ్ బాయ్స్ ఉంటారో వాళ్ళకి 11,918 వరకు సీట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బీసీబీ జనరల్ ఓయూ వాళ్ళకి మనకి 11,621కి క్లోజ్ అయిపోయింది. సో ఇలాగనే ప్రతి రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి ఎక్కడెక్కడ క్లోజ్ అయిపోయిందో మీ ఇక్కడ ర్యాంక్ అనేటువంటి క్లియర్గా ప్రొవైడ్ చేసాం, మీరు ఒకసారి చూసుకోండి. ఓకేనా, సో బీసీబీ కూడా కంప్లీట్ అయిపోయింది. లెటెస్ట్ గో టు ద బీసీసీ. బీసీసీలో చాలా తక్కువ మనకు కాంపిటీషన్ అటువంటిది ఉంటుంది. ఓకేనా, చూసుకున్నట్టయితే ఇక్కడ బీసీసీలో ఓన్లీ జనరల్ ఓయూ వాళ్ళకి మాత్రమే సీట్ ప్రొవైడ్ చేయడం జరిగింది, అది కూడా ఒకటే సీట్. చూసుకున్నట్టయితే ఎంత ఎండ్ ర్యాంక్ ఉంది, 6,280 ఎండ్ ర్యాంక్ అనేటువంటి ఉంది. ఈ ర్యాంక్ లోపల వస్తే బీసీసీ వాళ్ళకి సీట్ రావడం అనేటువంటి జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ బీసీడీ మనం చూసుకున్నట్టయితే బీసీడీలో మనకి సి హియర్ 11,196 వరకు సీట్స్ ప్రొవైడ్ జరిగింది బీసీడీలో గర్ల్స్ ఓయూ వాళ్ళకి, ఎవరైతే లోకల్ గర్ల్స్ ఉంటారో వాళ్ళకి ఇది ఎండ్ ర్యాంక్. అండ్ వేరే రీజియన్కి చెందినటువంటి బాయ్స్ ఎండ్ ర్యాంక్ దిస్, అండ్ వేరే మన రీజియన్కి లోకల్ రీజియన్కి చెందినటువంటి బాయ్స్కి దిస్ ఇస్ ద ఎండ్ ర్యాంక్. ఓకేనా, ఓకే లెట్ us see అనదర్ బీసీఈ. ఓకేనా, బీసీఈ రిజర్వేషన్ వాళ్ళకి చూద్దాం కట్ ఆఫ్స్. ఓకేనా, బీసీఈ వాళ్ళకి చూసుకున్నట్టయితే 22,000 వరకు సీట్స్ ఇచ్చారు ఎవరైతే జనరల్ బాయ్స్ ఉంటారో, అంటే లోకల్ బాయ్స్ ఉంటారో. నెక్స్ట్ లోకల్ గర్ల్స్కి ఎంత ఇచ్చారు, 7,200 వరకు సీట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా, సో బీసీఈ కూడా కంప్లీట్ అయిపోయింది. లెటస్ సి ఓసి. ఓకేనా, సో ఈడబ్ల్యూఎస్ చూద్దాం, ఈడబ్ల్యూఎస్ తర్వాత ఓసి చూద్దాం. సో ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎక్కడి వరకు సీట్స్ ఇచ్చారంటే, సో ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్టయితే మనకి 14,000 వరకు సీట్స్ మనకు ఇవ్వడం జరిగింది. అది కూడా ఈడబ్ల్యూఎస్లో గర్ల్స్కే మాత్రం 14,000 వరకు ఇచ్చారు. అదే ఎవరైనా బాయ్స్, ఈడబ్ల్యూఎస్ బాయ్స్ లోకల్ వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే వాళ్ళకి 10,976 లోపు వస్తేనే మీకు సీట్ అనేటువంటి ప్రొవైడ్ చేశారు లాస్ట్ ఇయర్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ జనరల్ అన్రిజర్వ్డ్ వేరే రీజన్ నుంచి వచ్చినటువంటి గర్ల్స్ చూసుకున్నట్టయితే 1,794 వరకు సీట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అయిపోయింది కదా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఓసీ చూసుకున్నట్టయితే సి హియర్ ఓసీలో ఎండ్ ర్యాంక్ ఎంత ఉంది మనకి ఇక్కడ. ఓసీలో నెంబర్ ఆఫ్ సబ్ రీజియన్ వాళ్ళకి మనకు సీట్ ఇవ్వడం జరిగింది, సబ్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి. దాంట్లో ఎండ్ ఎంత అంటే 6,986 వరకు ఎండ్ ఇచ్చారు. అదే వరకు ఓసీలో పీహెచ్ ఉన్నటువంటి లోకల్ బాయ్స్కి. ఓకేనా, 6,986 లోపు వచ్చిన వాళ్ళకి ఓసీ లోకల్ బాయ్స్ పీహెచ్ వాళ్ళకి. ఓకేనా, అదే ఓసీ లోకల్ గర్ల్స్ వాళ్ళకి. ఓకేనా, వాళ్ళకి 4,656 లోపు వస్తే వాళ్ళకి సీట్స్ అనేటువంటి ఇస్తారు. నెక్స్ట్ ఓసీ జనరల్ గర్ల్స్ అంటే ఓసీ రీజన్ చెందిన వాళ్ళు, అంటే ఓసీకి చెందిన వాళ్ళు వేరే రీజన్ నుంచి వచ్చిన వాళ్ళు అన్రిజర్వ్డ్ గర్ల్స్ ఉంటారు కదా, వాళ్ళకి 3,056 లోపు వస్తే వాళ్ళకి ట్రిపుల్ ఈలో సీట్ అనేటువంటి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఓసీ బాయ్స్ ఓయూస్ అంటే లోకల్ బాయ్స్ చూసుకున్నట్టయితే మనకి 5,463 వరకు సీట్స్ అనేటువంటి ఇచ్చారు. నెక్స్ట్ ఓసీ జనరల్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి చూసుకున్నట్టయితే, అంటే ఓసీలో బాయ్స్ వేరే రీజన్ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి చూసుకున్నట్టయితే 2,154 వరకు సీట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఇప్పుడు ఓసీ కంప్లీట్ అయిపోయిందిగా. లెట్ us see the ఎస్సీ. ఓకే, ఎస్సీ వాళ్ళకి చూసుకున్నట్టయితే మనకి సీనియర్ ఎస్సీలో చాలా ర్యాంక్ వరకు సీట్స్ ఇచ్చారు. మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ 1,00,000 చేంజ్ ఉన్నా కూడా సీట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తారు. ఎస్సీలో ఎవరికి ఎన్సీసీ అయితే ఉంటుందో, లోకల్ బాయ్స్ ఎవరికైతే ఎస్సీలో ఎన్సీసీ ఉంటుందో వాళ్ళకి ట్రిపుల్ ఈలో
1,16,573 వరకు కూడా సీట్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఎస్సీలో గర్ల్స్ చూసుకున్నట్టయితే వాళ్ళకి 18,000 వరకే ఎండ్ చేశారు. ఓకేనా. ఎస్సీలో బాయ్స్ చూసుకున్నట్టయితే వాళ్ళకి 19,000 వరకు సీట్స్ ఇచ్చారు లోకల్ వాళ్ళకి. ఇది లోకలే, ఇది లోకలే. ఓకేనా. నెక్స్ట్ ఎస్సీలో జనరల్ అండ్ రిజర్వ్డ్, అంటే ఎవరైతే బాయ్స్ ఉంటారో వేరే రీజియన్ నుంచి వచ్చిన వాళ్ళు, ఓకేనా, సో వాళ్ళకి 7,411కి వాళ్ళు ట్రిపుల్ ఈలో సీట్ అనేటువంటిది క్లోజ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇది ట్రిపుల్ ఈ గురించి. లెట్ us see అనదర్ బ్రాంచ్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం సివిల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుంటే సివిల్ ఇంజనీరింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీఏ వాళ్ళ కట్ ఆఫ్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు బీసీఏలో కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే సివిల్ ఇంజనీరింగ్కి మీరు చూడండి. సో ఎండ్ ర్యాంక్ అనేటువంటిది మనకి సి హియర్ 79,000 చేంజ్ ఉంది. ఓకేనా. 79,000 చేంజ్ ఉంది. మరి ఈ 79,000 బీసీఏలో అందరికీ అంటే మీన్ వర్తిస్తుంది అంటే నో. ఎవరైతే పిహెచ్ గర్ల్స్ ఓయూ ఉన్న వాళ్ళు, అంటే లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే గర్ల్స్ ఉన్నారో పిహెచ్ వాళ్ళు, వాళ్ళకి 79,000 వరకు ఇచ్చారు. అండ్ ఇప్పుడు లోకల్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి 38,000 చేంజ్ ర్యాంక్ వరకు ఇచ్చారు. అండ్ లోకల్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 30,089 వరకు ఇచ్చారు. అండ్ అన్రిజర్వ్డ్ అంటే వేరే రీజియన్ చెందినటువంటి బాయ్స్కి మనకి 9,000 చేంజ్ వరకు మనకు సీట్స్ అనేటువంటి ఇచ్చారు, ర్యాంక్ చేంజ్ వరకు. అదే ఇప్పుడు లెటెస్ట్ సి బీసీబీ. ఓకేనా. బీసీబీ వాళ్ళ యొక్క కట్ ఆఫ్స్ ఒకసారి చూసుకున్నట్టయితే సి హియర్ బీసీబీ వాళ్ళకి మనకి 23,000 వరకు కూడా సీట్స్ ఇచ్చారు. ఎవరికి? బీసీబీలో లోకల్ గర్ల్స్కి. లోకల్ గర్ల్స్కి 23,960 వరకు సీట్స్ ఇచ్చారు. అండ్ బీసీబీలో లోకల్ బాయ్స్కి మనకి 16,000 వరకు సీట్స్ అనేటువంటి ఇచ్చారు. ఎవరికి? ఈ సివిల్ ఇంజనీరింగ్లో. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బీసీబీ జనరల్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి చూసుకున్నట్టయితే, అంటే వేరే రీజియన్ చెందినటువంటి బాయ్స్ చూసుకున్నట్టయితే 10,000 వరకు సీట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరిగింది జేఎన్టీహెచ్ హైదరాబాద్లో. నెక్స్ట్ బీసీబీ అయిపోయింది కదా. నెక్స్ట్ లెటెస్ట్ సీ ద బీసీసీ. చెప్పాను కదా బీసీసీలో చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఓకేనా. సో చూసినట్టయితే బీసీసీ వాళ్ళకి ఇక్కడ సీట్సే అసలు ఇవ్వనే లేదు. ఎందుకంటే సీట్స్ అంటే మీన్ స్టూడెంట్స్ లేరు, కాంపిటీషన్ లేరు కాబట్టి ఇందులో సీట్స్ ఇవ్వలేరు బీసీసీ వాళ్ళకి. అదే బీసీడీ వాళ్ళకి చూసుకున్నట్టయితే బీసీడీలో మనకి 79,000 వరకు సీట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా. 79,000 వరకు. అది కూడా అందరికీ కాదు, బీసీడీలో స్పెసిఫిక్ ఎవరైతే పిహెచ్ కేటగిరీ చెందినటువంటి గర్ల్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే, లోకల్ గర్ల్స్కి మాత్రమే 78,000 వరకు చేంజ్ వరకు మనకు సీట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బీసీడీ గర్ల్స్, లోకల్ గర్ల్స్కి మనకి 19,000 ఉంది చేంజ్. ఓకేనా. కట్ ఆఫ్ అనేటువంటిది. నెక్స్ట్ బీసీడీ జనరల్ ఓయూ వాళ్ళకి చూసుకున్నట్టయితే లోకల్ బాయ్స్ 12,000 వరకు చేంజ్ ఉంది. ఓకేనా. ర్యాంక్ అనేది బీసీడీ జనరల్ అన్రిజర్వ్డ్ వాళ్ళు, అంటే వేరే రీజన్ చెందినటువంటి బాయ్స్కి మనకి 6,009 వరకు సీట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బీసీడీ కూడా ఖతం. సో లెటెస్ సి బీసీఈ. బీసీఈ చూసుకున్నట్టయితే మనకి బీసీఈలో మనకి 84,000 వరకు సీట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. 84,000 వరకు కూడా. సో ఇది ఎవరికి అంటే గర్ల్స్కి, బీసీఈలో ఉన్నటువంటి గర్ల్స్కి, ఎవరైతే లోకల్ గర్ల్స్ ఉంటారో వాళ్ళకి. నెక్స్ట్ బీసీఈ జనరల్ ఓయూ వాళ్ళకి 17,000 వరకు సీట్స్ ఇచ్చారు, అంటే లోకల్ బాయ్స్కి. ఓకేనా. ఓకే. సో బీసీఈ కూడా కంప్లీట్ అయిపోయింది. లెటెస్ సి ఈడబ్ల్యూఎస్ ఖతం అయిపోయింది కదా. లెటెస్ సి ఓసీ. ఓకేనా. ఓసీ వాళ్ళ రిజర్వేషన్ చూద్దాం ఒకసారి. సో ఓసీ వాళ్ళకి చూసుకున్నట్టయితే మనకి ఓసీలో మనకి ఎండ్ ర్యాంక్ ఎక్కడ వరకు ఇచ్చారంటే సి హియర్ 21,000 వరకు సీట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేశారు. 21,633 వరకు. సో ఇది కూడా అందరికీ ప్రొవైడ్ చేయలేదు. ఓసీలో ఎవరైతే క్యాప్ రీజియన్ వాళ్ళు ఉంటారో, వేరే రీజియన్కి చెందినటువంటి, అంటే మీన్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి బాయ్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 21,633 వరకు ఎండ్ చేశారు ర్యాంక్. అదే ఓసీ లోకల్ బాయ్స్కి చూసుకున్నట్టయితే ఓకేనా 9,773కి ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ లోకల్ గర్ల్స్కి చూసుకున్నట్టయితే 5,000 చేంజ్కి. నెక్స్ట్ వేరే రీజియన్ చెందినటువంటి బాయ్స్కి చూసుకున్నట్టయితే 3,800 చేంజ్కి మనకు క్లోజ్ అయిపోయింది. ఓకేనా. ఇక్కడ 5,000 చేంజ్, ఇక్కడ 9,000 చేంజ్, ఇక్కడ 3,800 చేంజ్కి మనకు ర్యాంక్ అనేటువంటి క్లోజ్ అయిపోయింది. సో ఓసీ కూడా కంప్లీటెడ్. సో లెటెస్ గో టు ద ఎస్సీ. సో ఎస్సీ వాళ్ళకి మనం చూసుకున్నట్టయితే ఎస్సీలో మనకి ఎక్కడ వరకు సీట్స్ ఇచ్చారంటే సిఏ 42,000 వరకు ఇచ్చారు. ఎవరికి? లోకల్ గర్ల్స్కి. నెక్స్ట్ సిఏ లోకల్ బాయ్స్కి ఎక్కడ వరకు ఇచ్చారు? 35,000 వరకు. అదే
అన్రిజర్వ్డ్ గర్ల్స్ అంటే వేరే రీజియన్ చెందినటువంటి గర్ల్స్కి 30,776 వరకు ఇచ్చారు కట్ ఆఫ్. నెక్స్ట్ ఎస్సీ లోకల్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఎన్సీసీ కేటగిరీ వాళ్ళకి 37,000 వరకు 30,704 వరకు కూడా సీట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేశారు. ఓకేనా. సో ఎస్సీ కూడా కంప్లీట్ అయిపోయారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎస్టీ. సో ఎస్టీ చూసుకున్నట్టయితే వాళ్ళ కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయంటే, గివ్ మీ 1 సెకండ్, సి హియర్. సో ఎస్టీలో మనకి 19,000 వరకు సీట్స్ ఇచ్చారు. చూడండి, 19,555 వరకు సీట్స్ ఇచ్చారు. ఓకేనా. ఎందుకంటే చాలా తక్కువ మంది ఉన్నారు, కాంపిటీషన్ తక్కువ ఉంటుంది ఎస్టీలో కూడా. సో అందుకని ఇట్లా ఇచ్చారు. ఓకేనా. ఎవరికైనా నాకు తెలిసి ఇందులో 50,000 ర్యాంక్ ఉన్న వాళ్ళు ఎవరైనా పెట్టుకున్నా కూడా వాళ్ళకి సీట్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. ఓకేనా. బట్ ఎవరు కాంపిటీషన్ లేరు కాబట్టి వాళ్ళకి ఇవ్వలేదు. ఓకేనా. సో సి హియర్. నెక్స్ట్ ఇక్కడ లోకల్ గర్ల్స్కి 19,000 చేంజ్ ఒకట్లు. ఓకే. నెక్స్ట్ లోకల్ బాయ్స్కి చూసుకున్నట్టయితే ఎంత, 18,000 చేంజ్ వరకు సీట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో దిస్ ఈస్ అబౌట్ సివిల్. లెట్ us see అనదర్ బ్రాంచ్. ఓకేనా. ఓకే పిల్లలు, ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ యొక్క కట్ ఆఫ్స్ అనేటువంటి మనం చూద్దాం. సో ఇప్పుడు కెమికల్ ఇంజనీరింగ్ చూసుకున్నట్టయితే మనకి బీసీఏ వాళ్ళకి ఇక్కడ 58,000 వరకు సీట్స్ ఇవ్వడం జరిగింది. ఎవరికి, లోకల్ బాయ్స్కి. అదే లోకల్ గర్ల్స్కి చూసుకున్నట్టయితే మనకి 14,805 వరకే సీట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ బీసీఏ కథం. లెటస్ సీ ద బీసీబీ. ఇప్పుడు బీసీబీ వాళ్ళని చూసుకున్నట్టయితే మనకి సి హియర్, బీసీబీ వాళ్ళకి ఎక్కడి నుంచి సీట్స్ ఇచ్చారంటే ఎండ్ ర్యాంక్ చూసుకున్నట్టయితే మనకి 41,000 వరకు ఇచ్చారు. సి హియర్, 41,000 వరకు మనకు సీట్స్ అనేటువంటి ఇచ్చారు. ఎవరికి, బీసీబీ లోకల్ బాయ్స్కి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బీసీబీ వేరే రీజియన్ చెందినటువంటి బాయ్స్కి 28,000 వరకు ఇచ్చారు. అండ్ బీసీబీ గర్ల్స్కి, లోకల్ గర్ల్స్కి చూసుకున్నట్టయితే 20,000 వరకు సీట్స్ ఇచ్చారు. అండ్ బీసీబీ పీహెచ్ లోకల్ పీహెచ్ క్యాండిడేట్స్కి మనకి 18,000 వరకు సీట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే అన్రిజర్వ్డ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారంటే వేరే రీజన్ చెందినటువంటి గర్ల్స్ ఉన్నారో వాళ్ళకి 7,200 వరకు సీట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓకేనా. సో బీసీబీ కూడా కంప్లీట్ అయిపోయింది. లెటస్ సీ ద బీసీసీ వాళ్ళకి చూసుకున్నట్టయితే మనకి సి హియర్, బీసీసీ వాళ్ళకి 7,955కి మనకు క్లోజ్ అనేటువంటి చేయడం జరిగింది. సో అదేవరకు బీసీసీలో వేరే రీజియన్ చెందినటువంటి బాయ్స్కి. ఓకేనా. నెక్స్ట్ బీసీసీలో మన లోకల్ బాయ్స్కి ఎంత కట్ ఆఫ్ ఉందంటే 3,500 ఎంత 35,175కి మనకి క్లోజ్ అనేటువంటి చేయడం జరిగింది. ఓకేనా. సో ఈజ్ ఇట్ క్లియర్. ఓకే. సో లెట్ us see బీసీడి. సో బీసీడి వాళ్ళని చూసుకున్నట్టయితే, ఓకేనా. ఓకే సార్, బీసీడి వాళ్ళని చూసుకున్నట్టయితే మనకి బీసీడీలో మనకి ఎండ్ ర్యాంక్ ఎంత ఉంది అంటే 54,000 వరకు ఉంది. సో ఎవరికి, లోకల్ గర్ల్స్కి. అదే లోకల్ బాయ్స్కి చూసుకున్నట్టయితే 30,000 చేంజ్ వరకు ఎండ్ ర్యాంక్ అనేటువంటిది ఉంది. ఓకేనా. సో ఆ ర్యాంక్లోకి వస్తే మీకు సీట్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ బీసీఈ వాళ్ళకు మనం గమనించినట్టయితే, ఓకేనా. సో బీసీఈలో మనకి సి హియర్ 69,000 వరకు సీట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా. ఎవరికి, సి హియర్ లోకల్ గర్ల్స్కి 69,000 అండ్ లోకల్ బాయ్స్కి 34,000. అదే అన్రిజర్వ్డ్ గర్ల్స్ అంటే వేరే ఏం చెందినటువంటి గర్ల్స్కి అయితే మనకు 34,000 వరకు సీట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా. ఇది ఎక్కడి వరకు, బీసీఈ కంప్లీట్ అయిపోయిందిగా. లెటస్ సి ఈడబ్ల్యూఎస్. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకున్నట్టయితే మనకి సి హియర్, ఈడబ్ల్యూఎస్లో కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే మనకి 37,000 వరకు మనకి సివిల్లో సీట్ ఇవ్వడం జరిగింది. 37,000 వరకు. ఓకేనా. సో ఎవరికి, లోకల్ గర్ల్స్కి. అదే లోకల్ బాయ్స్కి చూసుకున్నట్టయితే 31,000 వరకు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అంటే వేరే రీజన్ చెందినటువంటి గర్ల్స్ చూసుకున్నట్టయితే 13,000 వరకు కూడా మనకు సీట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఈడబ్ల్యూఎస్ కంప్లీట్. సో లెట్ us see ద నెక్స్ట్ వన్. మనకి ఇక్కడ ఓసీ చూసుకున్నట్టయితే, సో ఓసీలో సి హియర్ ఎండ్ ర్యాంక్ చూసుకున్నట్టయితే ఓసీలో 48,000 వరకు మనకు సీట్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఎవరికి, ఓసీలో ఎస్జీ స్పెషల్ కేటగిరీకి చెందినటువంటి గర్ల్స్కి, లోకల్ గర్ల్స్కి, ఎస్జీ స్పెషల్ కేటగిరీకి చెందినటువంటి. ఓకేనా. నెక్స్ట్ మనకు అదే పిహెచ్ వాళ్ళకి, ఓకేనా, ఫిజికల్ హ్యాండిక్యాప్లకు చూసుకున్నట్టయితే లోకల్ బాయ్స్ వాళ్ళకి చూసుకున్నట్టయితే 28,000 వరకు సీట్స్ ప్రొవైడ్ జరిగింది. నెక్స్ట్ లోకల్ బాయ్స్కి చూసుకున్నట్టయితే 17,000 వరకు ఎండ్ చేశారు. అండ్ ఓసీ లోకల్ గర్ల్స్కి చూసుకున్నట్టయితే 14,000 వరకు. అండ్ ఓసీ
వేరే రీజియన్ చెందిన బాయ్స్కి చూసుకున్నట్టయితే 11,000 లోపు మనకు చేంజ్ అనేటువంటిది అంటే కట్ ఆఫ్ అనేటువంటిది ఉంది. ఓకేనా? ఓకే. సో లెటస్ సి ఎస్సీ కేటగిరీ. సో ఎస్సీ కేటగిరీ వాళ్ళ కట్ ఆఫ్స్ ఏంటో చూద్దాం మనం. ఓకేనా? సో ఎస్సీ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్టయితే మనకి ఎస్సీలో ఎండ్ ర్యాంక్ ఎంత ఉందంటే 1,18,000 వరకు మనకు ఉంది. ఎవరికి? లోకల్ గర్ల్స్కి. దేంట్లో? మనకి కెమికల్ ఇంజనీరింగ్లో. నెక్స్ట్ చూసుకున్నట్టయితే లోకల్ బాయ్స్కి 92,000 వరకు కూడా మనకు సీట్స్ ఇస్తున్నారు. మీరు గమనించండి, టాప్ కాలేజెస్లో సిఎస్సి లాంటి బ్రాంచెస్ చేయాలంటేనే కష్టం. బట్ కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ, లైక్ ఈసీఈ, ట్రిపుల్ ఈ చేయాలంటే కొంచెం ఈజీ, ఎందుకంటే వాడికి ఎక్కువ కట్ ఆఫ్స్ ఉన్నాయి. ఇది గమనించండి ప్రతి ఒక్కరు. నెక్స్ట్ ఎస్సీ జనరల్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి, అంటే వేరే రీజియన్ నుంచి వచ్చిన బాయ్స్కి చూసినట్టయితే 9,277కి మనకు ర్యాంక్ అనేటువంటిది ఎండ్ అయిపోయింది. ఓకేనా? సో ఇప్పుడు ఎస్సీ కంప్లీట్ అయిపోయింది. లెటెస్ట్ సీ ద ఎస్టీ. సో ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్టయితే మనకి కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే మనకి ఎస్టీ వాళ్ళకి, సో వాళ్ళ ఎండ్ ర్యాంక్ ఎంత ఉందంటే 75,000 వరకు వాళ్ళకి ఎండ్ ర్యాంక్ అనేటువంటిది ఉంది. ఓకేనా? 75,000 వరకు. సో దాంట్లో ఎవరికంటే ఎస్టీ వేరే రీజియన్ నుంచి వచ్చినటువంటి గర్ల్స్ ఎవరైతే ఆర్మీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి 75,000కి ఎండ్ చేశారు. నెక్స్ట్ ఎస్టీలో లోకల్ గర్ల్స్కి మనకి 65,000 వరకు ఎండ్ చేశారు. నెక్స్ట్ ఎస్టీలో లోకల్ బాయ్స్కి 44,000 వరకు ఎండ్ చేశారు. నెక్స్ట్ వేరే రీజియన్ చెందినటువంటి బాయ్స్కి మనకి 15,000 వరకు ర్యాంక్ అనేటువంటిది ఎండ్ చేశారు. ఓకేనా? సో లెటెస్ట్ సి, ఇప్పుడు మనకు ఎప్పటి వరకు చూసాం? కెమికల్ ఇంజనీరింగ్ వరకు చూసాం. లెటెస్ట్ సి అనదర్ బ్రాంచ్. సో అనదర్ బ్రాంచ్ కట్ ఆఫ్స్ ఏంటో చూద్దాం మనం. ఓకే పిల్లలు, ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ చూసినట్టయితే మనకి ఇక్కడ సి హియర్ బీసీఏకి సంబంధించిన కట్ ఆఫ్ చూసినట్టయితే మనకి బీసీఏలో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజర్వేషన్ సబ్ కేటగిరీస్ ఉన్నాయి. దాంట్లో మనకి ఇక్కడ బీసీఏ లోకల్ గర్ల్స్కి చూసినట్టయితే 63,000 ఎండ్ ర్యాంక్ ఉంది. అదే బీసీఏ లోకల్ బాయ్స్ చూసినట్టయితే 26,000 ఎండ్ ర్యాంక్ ఉంది. అదే బీసీఏ వేరే రీజన్కి చెందినటువంటి బాయ్స్కి చూసినట్టయితే 13,000 చేంజ్ మన కట్ ఆఫ్ అనేటువంటిది ఉంది. ఓకేనా? సో ఇప్పుడు బీసీఏ కంప్లీట్ అయిపోయిందిగా. లెటెస్ట్ సి బీసీబీ. సో బీసీబీ చూసుకున్నట్టయితే మనకి బీసీబీలో మన కట్ ఆఫ్స్ కనుక ఒకసారి గమనించినట్టయితే బీసీబీలో మనకి సిఏ 27,000 చేంజ్ మనకి కట్ ఆఫ్ అనేటువంటిది ఉంది. దేంట్లో? మెకానికల్ ఇంజనీరింగ్లో. ఎవరికి? బీసీబీ లోకల్ గర్ల్స్కి. ఓకేనా? అదే బీసీబీలో లోకల్ బాయ్స్కి చూసినట్టయితే 17,000 చేంజ్ ఉంది. అదే బీసీబీలో వేరే రీజియన్ నుంచి వచ్చినటువంటి బాయ్స్కి చూసినట్టయితే మనకు 6,400 చేంజ్ ఉంది. అదే బీసీబీలో వేరే రీజియన్ చెందినటువంటి గర్ల్స్ రిజర్వేషన్ అంటే మీన్ కట్ ఆఫ్ చూసినట్టయితే 16,000 చేంజ్ ఉంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో బీసీబీ ఖతం. లెట్ us see the బీసీడీ బీసీసీ. సో బీసీసీలో కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి దీంట్లో ఒకటే రిజర్వేషన్ సబ్ కేటగిరీ వాళ్ళకి మనకి సీట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. బీసీబీ గర్ల్స్ ఓయూ లోకల్ గర్ల్స్ వాళ్ళకి మనకి 10,992కి మనకు ర్యాంక్ అనేటువంటి ఎండ్ అయిపోయింది. అదే మనం బీసీడీ చూసుకున్నట్టయితే బీసీడీలో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజర్వేషన్ కేటగిరీస్ అనేవి ఉంటాయి. దాంట్లో సి హియర్ బీసీబీ లోకల్ బాయ్స్కి చూసినట్టయితే బీసీడీ లోకల్ బాయ్స్ చూసినట్టయితే 16,000కి ఎండ్ అయిపోయింది. అండ్ బీసీడీ గర్ల్స్ లోకల్ వాళ్ళని చూసినట్టయితే 29,000కి ఎండ్ అయిపోయింది మనకు. ఓకేనా? 29,000 చేంజ్కి. అదే బీసీడీ అయిపోయాక మనం బీసీఈ కనుక చూసినట్టయితే దాంట్లో కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు బీసీడీలో చూసుకున్నట్టయితే సి హియర్ 1000 ఎంత 10,496కి లోకల్ బాయ్స్ కట్ ఆఫ్ అనేటువంటి ఎండ్ అయిపోయింది. అదే లోకల్ గర్ల్స్ అందులో కూడా పిహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ గర్ల్స్ చూసుకున్నట్టయితే 4,500 45,700 ఎంత ఈ చేంజ్కి 45,700 చేంజ్కి మనకు ర్యాంక్ అనేటువంటిది ఎండ్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ బీసీఈ అయిపోయింది కదా. లెటెస్ట్ సి ఓసి. ఓకేనా? ఓసీ చూసుకున్నట్టయితే ఓకేనా, అసలు ఈడబ్ల్యూఎస్ చూడలే కదా, ఈడబ్ల్యూఎస్లో చూద్దాం. ఓసీ చూసుకున్నట్టయితే దీంట్లో ఎండ్ ర్యాంక్ చూసుకున్నట్టయితే మనకి ఎంత ఉంది? 72,000 వరకు మనకి ఎండ్ ర్యాంక్ ఉంటుంది. అదే వరకు వేరే రీజియన్ నుంచి వచ్చినటువంటి ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి బాయ్స్కి మనకి ఎంత 71,000 చేంజ్ ఎండ్ ర్యాంక్ అనేది ఉంది. ఓకేనా? అదే మన లోకల్ పిహెచ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ గర్ల్స్కి చూసినట్టయితే 23,000 చేంజ్ ఎండ్ ర్యాంక్ ఉంది. అదే లోకల్ గర్ల్స్కి చూసినట్టయితే ఓన్లీ గర్ల్స్, ఏ స్పెషల్ కేటగిరీ లేదు. ఓకేనా? 11,000 చేంజ్ ఉంది.
అదే లోకల్ అంటే వేరే రీజియన్ నుంచి వచ్చినటువంటి గర్ల్స్కి చూసినట్టయితే 8600 అండ్ సంథింగ్ చేంజ్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ అదే మనం ఓసీలో లోకల్ బాయ్స్ని చూసినట్టయితే 6667కి ఎండ్ ర్యాంక్ ఉంది. అండ్ అదే ఓసీలో వేరే రీజియన్కి చెందినటువంటి బాయ్స్ చూసినట్టయితే మనకి 3273కి ఎండ్ ర్యాంక్ అనేటువంటిది ఉంది. దేంట్లో? మెకానికల్ ఇంజనీర్లో. సో ఓసీ కంప్లీట్ అయిపోయింది. లెట్ us see the ఈడబ్ల్యూఎస్. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకసారి మనం ఎండ్ ర్యాంక్స్ కనుక గమనించినట్టయితే ఈడబ్ల్యూఎస్లో హియర్ 13,556 మనకి ఎండ్ ర్యాంక్ అనేది ఉంది. ఎవరికి? ఈడబ్ల్యూఎస్లో లోకల్ గర్ల్స్కి. అదే లోకల్ బాయ్స్కి చూసినట్టయితే 10,000 చేంజ్ ఉంది. ఓకేనా. అదే వేరే రీజన్ నుంచి వచ్చినటువంటి బాయ్స్కి చూసినట్టయితే 4,000 చేంజ్ ఉంది మనకి ఎండ్ ర్యాంక్ అనేది. ఓకేనా. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అదే మనం ఎస్సీ చూసినట్టయితే మనకు చూడండి పిల్లలు, ఎస్సీలో మనకు ఎప్పుడు కానీ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇయర్ 36,000 వరకు ఉంది ఎండ్ ర్యాంక్. ఎవరికి? లోకల్ బాయ్స్కి. అదే మనం లోకల్ గర్ల్స్కి చూసుకున్నట్టయితే 87,000 వరకు ఉంది. ఓకేనా. 87,000 వరకు. ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ వేరే రీజన్ నుంచి వచ్చినటువంటి బాయ్స్కి చూసుకున్నట్టయితే 5,000 చేంజ్ అనేటువంటి ఉంది. ఓకేనా. ఓకే సార్. లెటస్ సి ఎస్టీ రిజర్వేషన్కి మనకి ఎంత కట్ ఆఫ్ ఉందో చూద్దాం. ఓకేనా. ఎస్టీ రిజర్వేషన్కి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఇక్కడ 27,948కి. ఓకేనా. అదే నెక్స్ట్ ఇది ఎవరికి? లోకల్ బాయ్స్కి. అదే లోకల్ గర్ల్స్కి చూసుకున్నట్టయితే 21,000. అదే మనకి ఇక్కడ వేరే రీజన్ నుంచి వచ్చినటువంటి బాయ్స్ చూసుకున్నట్టయితే 19,000కి ఎండ్ ర్యాంక్ ఉంది. అదే వేరే రీజన్ నుంచి వచ్చినటువంటి గర్ల్స్కి చూసుకున్నట్టయితే 13,000 ఉంది ర్యాంక్. ఓకేనా. సో ఎస్టీ కూడా కంప్లీట్ అయిపోయింది. సో లెట్ us see అనదర్ బ్రాంచ్. ఓకేనా. ఇది లాస్ట్ బ్రాంచ్. మనం 5 బ్రాంచెస్ గురించి కంప్లీట్ చేసుకున్నాం. మెటలర్జీలో మనం చూసినట్టయితే హియర్ బీసీఏ రిజర్వేషన్ వాళ్ళకి మనం చూసినట్టయితే మనకు ఏ ఏ కాలేజెస్ అంటే ఏ ర్యాంకు వరకు కట్ ఆఫ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. హియర్ బీసీఏలో మనకి ఇక్కడ బీసీఏ లోకల్ గర్ల్స్కి చూసుకున్నట్టయితే మనకు 1,00,000 చేంజ్ వచ్చినా మనకు మెటలర్జీలో సీట్ వస్తుంది. ఓకేనా. అండ్ బీసీఏ అన్రిజర్వ్డ్ వాళ్ళకి చూసుకున్నట్టయితే అంటే వేరే రీజియన్కి నుంచి వచ్చిన బాయ్స్కి చూసుకున్నట్టయితే 29,000 చేంజ్ ఉంది. అదే మన లోకల్ బాయ్స్కి చూసుకున్నట్టయితే 51,000 చేంజ్ ర్యాంక్ అయితే ఉంది. ఎందులో? బీసీఏలో. అదే మనం బీసీబీలో గమనించినట్టయితే బీసీబీలో బీసీబీలో జేఎన్టీయూ కట్ ఆఫ్ చూసినట్టయితే మెటలర్జీలో హియర్ 1,00,000 చేంజ్ వరకు హియర్ లోకల్ బాయ్స్కి 1,00,000 చేంజ్ వరకు మనకి ఇస్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ వేరే రీజియన్స్ వచ్చినటువంటి బాయ్స్కి 23,000 వరకే ఇస్తున్నారు. అదే లోకల్ గర్ల్స్కి చూసుకున్నట్టయితే 97,000 వరకు మనకి ఇస్తున్నారు సీట్స్ అనేటువంటివి. ఓకేనా. సో బీసీబీ కంప్లీటెడ్. లెట్ us see the బీసీసీ. సో ఒకవేళ బీసీసీ గమనించినట్టయితే బీసీసీ వాళ్ళకి సీట్స్ ఇవ్వలేదు, ఎందుకంటే చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఓకేనా. బీసీసీ వదిలేసేయండి ఇక్కడ. ఓకేనా. బీసీసీ చూసుకున్నట్టయితే ఓకే ఎవరు అప్లై చేయకపోతే దాని సీట్స్ కూడా ఎవరికి ఇయ్యరు. ఓకేనా. దట్స్ ద సింపుల్ థింగ్. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బీసీడీలో చూసుకున్నట్టయితే హైయెస్ట్ ర్యాంక్ 84,000 వరకు కూడా ఇస్తున్నారు. ఎవరి? లోకల్ గర్ల్స్కి. అదే లోకల్ బాయ్స్కి చూసుకున్నట్టయితే 63,000 వరకు ఇస్తున్నారు. అదే వేరే రీజియన్ నుంచి వచ్చినటువంటి బాయ్స్కి చూసుకున్నట్టయితే 17,000 వరకే ఇస్తున్నారు మనకు సీట్స్. ఓకేనా. ఓకే. ఎందుకంటే వాళ్ళకి 15% సీట్స్ మాత్రమే ఉంటాయి కదా, అందుకని తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో బీసీఈ వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే వాళ్ళ కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయంటే హియర్ బీసీసీ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఇక్కడ 65,000 వరకు మనకి ఎండ్ ర్యాంక్ ఉంది. ఎవరికి? లోకల్ బాయ్స్కి. అదే లోకల్ గర్ల్స్కి 51,000 వరకే ఉంది. అదే లోకల్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి చూసుకున్నట్టయితే అంటే మీన్ బాయ్స్కి అంటే వేరే లోకల్ అంటే ఐ మీన్ వేరే రీజియన్ నుంచి వచ్చినటువంటి అన్రిజర్వ్డ్ వాళ్ళకి చూసుకున్నట్టయితే బాయ్స్కి చూసుకున్నట్టయితే 32,000 అనేటువంటిది ఉంది ఎండ్ ర్యాంక్. ఓకేనా. సో ఇప్పుడు బీసీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్టయితే మనకి చూడన్నా ఈడబ్ల్యూఎస్లో మనకి ఎండ్ ర్యాంక్ ఎంత ఉంది? సిఎస్ 62,000 వరకు ఉంది. ఎవరికి? లోకల్ గర్ల్స్కి. అదే వేరే రీజన్ నుంచి వచ్చినటువంటి గర్ల్స్కి చూసుకున్నట్టయితే 36,000 ఉంది. అదే మనకు లోకల్లో ఉన్నటువంటి బాయ్స్ గురించి చూసుకుంటే 41,000 చేంజ్ అనేటువంటి మనకి ఎండ్ ర్యాంక్ ఉంది. ఓకేనా. సో ఈడబ్ల్యూఎస్ కథం. లెట్ us గో టు ద ఓసీ. సో ఓసీలో చూసుకున్నట్టయితే ఓసీలో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటారు. అందుకనే దీంట్లో మనకి ఎందరు సబ్ రిజర్వేషన్ కేటగిరీలకు ఇచ్చారు చూడండి. ఓకేనా. సో హియర్ కింద నుంచి వస్తాను నేను. ఓసీలో లోకల్ ఎన్సీసీ బాయ్స్కి 63,000 వరకు ఇచ్చారు. అదే లోకల్
పిహెచ్ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ బాయ్స్కి మాత్రం 49,000 వరకు ఇచ్చాడు. లోకల్ గర్ల్స్కి 46,000 వరకు, లోకల్ బాయ్స్కి ఓన్లీ ఏ స్పెషల్ కేటగిరీ లేని బాయ్స్కి 19,000 వరకు ఇచ్చారు. అదే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వేరే రీజియన్ చెందినటువంటి గర్ల్స్కి 14,000 వరకు, వేరే రీజియన్కి చెందినటువంటి గర్ల్స్ ఎవరైతే మనకి డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉంటారో వాళ్ళకి 11,000 చేంజ్ వరకు మనకు సీట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ ర్యాంక్ వరకు. ఓకేనా. సో ఓసీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి లెటెస్ గో టు ద వేర్ ఎస్సీ. ఓకేనా. ఎస్సీ కేటగిరీ కిందికి మనం చూసుకున్నట్టు ఒకసారి కట్ ఆఫ్స్. ఓకేనా. లెటెస్ సి ఎస్సీ కేటగిరీ కట్ ఆఫ్స్. సి హియర్ ఎస్సీలు కూడా చాలా మంది ఉన్నారు. సి హియర్ ఇక్కడ 10,000. ఓకేనా. సి హియర్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ నుంచి వద్దాం మనం. ఓకేనా. సి హియర్ ఇది ఓకేనా. ఎక్కడి నుంచి వద్దామంటే మనం ఇక్కడ నేను సెట్ చేస్తాను. ఓకేనా. సి హియర్ ఇక్కడ లోకల్ గర్ల్స్కి చూసుకున్నట్టయితే 1,15,000 చేంజ్ వరకు ఇచ్చారు. ఓకేనా. అదే లోకల్ అంటే మీరు లోకల్ కాదు వేరే రీజన్ నుంచి వచ్చినటువంటి గర్ల్స్కి 1,00,000 చేంజ్ వరకు ఇచ్చారు. మనకి లోకల్ బాయ్స్కి 1,00,000 చేంజ్ వరకు. లోకల్ ఎస్జీ రిజర్వేషన్కి చెందిన స్పెషల్ కేటగిరీ ఎస్సీ కేటగిరీ చెందినటువంటి బాయ్స్కి లోకల్ వాళ్ళకి 42,000 వరకు సీట్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ లోకల్ లోకల్ కాదు వేరే రీజన్ నుంచి వచ్చినటువంటి బాయ్స్కి 23,000 వరకు మనకు సీట్స్ అనేటువంటి ఎండ్ చేశారు. ఓకేనా. సో దిస్ ఈస్ అబౌట్ ఓకేనా ఎస్సీ. సో లెటస్ సి ఎస్టీ. సో ఎస్టీ రిజర్వేషన్ చూద్దాం. ఓకేనా. సో ఎస్టీ రిజర్వేషన్ వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే సి హియర్ ఇక్కడ 83,000కి మనకు ఎండ్ ర్యాంక్ అనేటువంటిది ఉంది లోకల్ గర్ల్స్కి. అదే లోకల్ బాయ్స్కి చూసుకున్నట్టయితే 54,000కి ఎండ్ ర్యాంక్ అనేటువంటిది ఉంది. ఓకేనా. సో ఈ విధంగా ప్రతి కాలేజీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మన రైజ్ యొక్క కాలేజ్ అండ్ బ్రాంచ్ ప్రిడిక్టర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది ఎన్ఐఆర్ఎఫ్ కాలేజ్ కావచ్చు, టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు, ఏపీకి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, టీహెచ్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, అండ్ అటానమస్ కాలేజెస్ కావచ్చు డిస్టిక్ వైజ్గా. సో ప్రతి కాలేజ్ యొక్క డీటెయిల్స్ అనేటువంటివి మన రైజ్ యొక్క కాలేజ్ అండ్ బ్రాంచ్ ప్రిడిక్టర్లో ఉన్నాయి. సో దీని ద్వారా మీరు ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఎంసెట్ కౌన్సిలింగ్లో మీరు పెట్టుకునేటప్పుడు. సో ఇంకెవరికైనా క్వారీస్ ఉన్నట్టయితే మన రైజ్ యొక్క కాలేజ్ అండ్ బ్రాంచ్ ప్రిడిక్ట్లోకి వచ్చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. సో ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. బాయ్, ఆల్ ద బెస్ట్.